पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న డెత్ ఆస్పెక్ట్ గురించి కొన్ని విషయాలు చదువుకుంటూ వస్తున్నాం. ఇందులో ఫర్దర్ పాయింట్స్ మనం చదువుకున్నాం. It is necessary here to point out that this ability of the planet Logos to extract the life essence innate in each atom produces what might be called deterioration in the structure of the form at any point from where the life essence is emitted. So, ఈ లైఫ్ అనేటువంటిది ప్లానెట్ లోగోస్ నుంచి అందివ్వబడినటువంటిది కనుక ఏ క్షణంలో అయినా సరే ప్లానెట్ లోగోస్ ఈ లైఫ్ని మళ్ళా బ్యాక్ తీసేసుకోవచ్చు. అప్పుడు దేహంలో ఉన్నటువంటి అణువులు వీడంతా న్యాచురల్ సిస్టమ్ అంతా నియమబద్ధమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నా వీడి దేహంలో లేదా ఈ అణువుల్లో మార్పు అనేటువంటిది వచ్చేసి డిటెరిరేషన్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందో అర్థం కాదు మనకి. ఇంత చక్కగా జీవిస్తాడండి, పొద్దునే లేస్తాడండి, సంధ్యావందనం చేస్తాడండి, అభిషేకం చేస్తాడండి, అది చేస్తాడండి, ఇది చేస్తాడు. అయినా ఏంటనండి సడన్గా ఆయనకి ఇంత పెద్ద జబ్బు వచ్చేసింది ఇలా అంటే ఏం లేదండి. ప్లానెట్ లోగోస్ ఈజ్ కాలింగ్ బ్యాక్ ద లైఫ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దట్ బాడీ. అంతే సింపుల్. అది బాగా గుర్తుపెట్టుకొని అంటున్నారు ఆయన. From whence this life essence is emitted, this brings about conditions which eventually appear visually. Thus disease and the tendency to die become recognizable. అప్పుడు డిసీజ్ అనేటువంటిది అలా పైకి ఏదో వచ్చేసినట్టుగా వచ్చి టెండెన్సీ టు డై అనేటువంటిది అలా పాగలపాటి గురువు గారు ఆయన శివరాత్రి నాడు అంతా అభిషేకం పూజ అన్నీ అయిపోయిందిట. అందరు శిష్యులు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఈయన ఒక శిష్యుడి ఇంట్లో ఆ రోజు రాత్రి ఉంటారు. పెద్ద వర్షం అంటే అప్పటిదాకా బాగానే ఉన్నారు. సడన్గా ఆయనకి ఏదో కొంచెం దగ్గు వచ్చింది. రాత్రి 12 అయింది. అప్పుడు దగ్గు కొంచెం పెరుగుతుంది, కొద్ది కొద్దిగా దగ్గు వచ్చింది. తర్వాత కొంచెం సడికి ఆయాసం వచ్చింది. ఆ శిష్యుడేమో ఆయన్ని ఏమండి గురువుగారు వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకోమంటారా? ఆయన అక్కర్లేదయ్యా. తర్వాత నెమ్మదిగా ఆయాసం పెరుగుతుంది. అయితే ఉండండి నేను ఎలా పిలుచుకొస్తానని చెప్పి గురువు గారి మాట కాదని కూడా శిష్యుడు వెళ్ళిపోయాడు సైకిల్ వేసుకొని. వర్షం బయట వద్దని చెప్పినా వెళ్ళిపోయాడు వాడు అన్నట్టుగా అన్నట్టు. ఇంట్లో ఆ శిష్యుడి గారి భార్య పిల్లలు ఎవరో ఉన్నారు అంతే. కొంచెం ఆయాసం వచ్చింది. అయినప్పుడు అన్నది ఒకటే, ఈ టైంలో మనం బ్రతికించేది మనకు కావాల్సింది ఒకటి రామనామం అని చెప్పి రామ దేహం వదిలేస్తాం. అంటే ఏంటంటే అప్పటిదాకా బాగానే ఉన్నప్పుడు ఆయాసం ఎందుకు వచ్చింది, అప్పుడు దగ్గు ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆ ప్లానెట్ లోగోస్ ఈజ్ ఆస్కింగ్ విత్ డ్రా. అప్పుడు టక్కున అలా వచ్చేస్తుంది అయిపోతుంది. జబ్బు అనేటువంటిది అలా వచ్చేసి అది కారణంగా కనబడుతుంది. ఆ ముందుగానే మీరు టెస్టులు చేయించి చూడాల్సిందండి. అవునండి టెస్టులు చేయించామండి, ఆ సంవత్సరం క్రితం అంతా బాగానే ఉన్నారండి అంటాం. ఇప్పుడు 50 సంవత్సరంలో ఎందుకు వచ్చేసింది అంటే మన లాజిక్ అందనటువంటివి రహస్యాలు కొన్ని ఉంటాయి.
అది ఏంటంటే అది ప్లానెట్ లోగోస్లో ఉంటాయి. ప్లానెట్ లోగోస్ ఎప్పుడైతే వీడిని వెనక్కి పిలిచేస్తుందో అప్పుడు అలా జబ్బు వచ్చేసి అలా మేఘాలు కమ్మినట్టుగా అలా కమ్మేసి పడిపోతాం. అది మనం అంటే సృష్టిలో ఉంటే ధర్మాలు మనం ఎప్పుడైతే బాగా చక్కగా తెలుసుకుంటామో దానికి అంచెలు ఘటించి ఉంటాము. లేకపోతే ఏమైపోతుందంటే కంగారు, భయం, దిగులు, విచారం ఇలాంటివి ఏవో మనసులో బాగా ఇదైపోతుంటాయి. అదే కదా. From whence this life essence is emitted. This brings about the conditions which eventually apparent visually the disease and become recognizable. Therefore, the withering of a flower, death from old age in an animal or a tree, and the many diseases of the human being are all brought about by the pull of the powerful life of the planet. Speaking esoterically, this is an aspect of what is called erroneously the law of gravitation. దీని అన్నట్టు లా ఆఫ్ గ్రావిటేషన్ అన్నారు. మాస్టర్ గారు లా ఆఫ్ గ్రావిటేషన్ గురించి చెప్పినటువంటిది ఏంటంటే భారతీయ బాల శిక్షలో చెప్తారు. నీ పిల్లల మీద నీకు ప్రేమ ఉంటుంది కదా, అలాగే భూమికి మన మీద ప్రేమ ఉంటుంది, దాన్నే గ్రావిటేషన్ అన్నారు అని చెప్తారు. ఒక రాయి పైకి విసిరి చూడు, అది మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తుంది. ఒక ఇంటి వాళ్ళు బయటకు వెళ్ళినా మళ్ళీ తిరిగి వాళ్ళు ఆ ఇంటికే చెప్తుంది. దీన్ని ఏమన్నారంటే భూమిలో వర్తిస్తున్నటువంటి లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ గ్రావిటేషన్ అన్నారు. సో ఒక తల్లికి తన బిడ్డల మీద ఎలా అయితే ప్రేమ ఉంటుందో భూమికి మన మీద ఉంటుంది ప్రేమ చేత దాన్నే లా ఆఫ్ గ్రావిటేషన్ అన్నారు. సో ఈ లా ఆఫ్ గ్రావిటేషన్ అన్నటువంటిది పనిచేస్తూ ఒక పువ్వు పుష్పించినటువంటి పువ్వు మళ్ళా అది ముడుచుకుపోయి అది మళ్ళీ ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఆ లైఫ్ అనేటువంటి దానిలోకి వెళ్ళిపోవడం. ఒక చెట్టు చిగురించినటువంటి చెట్టు అలా జీవించి మళ్ళీ అది వెనక్కి వెళ్ళిపోవడం, అందులో ఉన్నటువంటి లైఫ్. అలాగే ఒక యానిమల్ ఓల్డ్ ఏజ్ వచ్చేటికి అది అలా దాంట్లో ఉన్నటువంటి లైఫ్ విత్డ్రా అయిపోవడం. ఇవన్నీ కూడా ఏమిటి అంటే అలాగే ఒక మానవుడికి ఒక జబ్బు అనేటువంటిది వచ్చి ఆ జబ్బు చేత మానవుడు విడిపోవడం మళ్ళీ వెనక్కి. దీన్ని ఏమన్నారంటే పైనుంచి లా ఆఫ్ గ్రావిటేషన్ అనేటువంటిది ఒకటి పనిచేస్తుందండి. వీడు ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ తిరిగి అక్కడికి చేరిపోతుంటాడు. ఇది ఇందులో ఉన్నటువంటి రహస్యం. మనం ఇక్కడ మనం ఓన్ హౌస్ కట్టుకుని ఉన్నా, దిస్ ఈస్ నాట్ అవర్ ఓన్. అవర్ ఓన్ ఇస్ డిఫరెంట్. అక్కడ మన ఓన్ హౌస్, అక్కడికి వెళ్ళిపోతుంటాం మనం. అదే రహస్యం. This law is again speaking esoterically an aspect of the law of return which governs the relation of a unit of life in form in its emanating source. In form in its emanating source. Law of return అన్నారు దాన్ని. So it is called as law of return. ఆ లా ఆఫ్ రిటర్న్ అన్నటువంటిది అలా పనిచేస్తుంటుంది సృష్టిలో. మనం ఏమనుకుంటాం అంటే మన మన ఓన్ ఇది కదా అన్నట్టు అనుకుంటాం. మన ఓన్ ఇది కాదు. దిస్ ఈజ్ అవర్ క్వార్టర్స్. ఇట్ ఈజ్ అవర్ క్వార్టర్స్. ఈ దేహంలో ఉంటున్నంత వరకు ఈ ఇంట్లోనే ఉండవచ్చు, ఈ ఉద్యోగం చేస్తున్నంత వరకు ఆ ఇంట్లోనే ఉండవచ్చు, ఆ క్వార్టర్స్లోనే ఉండవచ్చు. అట్లా దిస్ ఈజ్ అవర్ క్వార్టర్స్. అవర్ ఓన్ హౌస్ ఇస్ డిఫరెంట్. ఇది బాగా చెప్పుకున్నట్టు తేలిక కాదు, బట్ ఇలాంటి రహస్యాలను అలా కన్నులు మూసుకొని ధ్యానం చేస్తుంటే సృష్టిలో ఉన్నటువంటి ధర్మాలు బాగా అవగాహనలోకి వస్తాయి. Emanating source, dust thou art, unto dust thou shalt return, is a statement of occult law. In the curious evolution of words, as any good dictionary will show, the word dust comes from two roots, one meaning wind and the other falling to pieces. The significance of both these meanings will be apparent, and the sequence of ideas is arresting. So, your honor, dust thou art, unto dust thou shalt return. So, ఇక్కడ వర్డ్స్ ఆఫ్ ఎనీ డిక్షనరీ షో డస్ట్ అంటే ఏమిటి అంటే మనం జాగ్రత్తగా మనం వెతుక్కుంటే మనకు తెలిసేటువంటి రహస్యాలు ఏంటంటే ఇక్కడ రెండు ఉన్నాయండి. ఒకటి విండ్ అని వస్తుందండి ఒక అర్థం, ఇంకొకటేమో ఫాలింగ్ టు పీసెస్ అన్నటువంటిది వస్తుంది. డస్ట్ అంటే ఏంటి, ఒక బాగా ఇది ఉంది అనుకోండి, పీసెస్ దట్ ఈస్ కాల్డ్ డస్ట్ కదా. సో ఇక్కడ డస్ట్ థో ఆర్ట్ అంటూ డస్ట్ థో షల్ రిటర్న్ అంటే ఒకే ఒక్కడు అనేకంగా అయిపోయి మళ్ళీ అనేకంగా ఉంటుంటాడు, ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోవడం. థౌ షల్ రిటర్న్ అన్నారు. డస్ట్ థో ఆర్ట్, ఇన్ని అనేకంగా అవ్వడం అనేటువంటిది ఆయన యొక్క ఆట. అనేకంగా అయినటువంటి మళ్ళీ అలా వెళ్ళిపోవడం. ఏదో మనం బస్సు వేసుకుని ఎక్కడికో వెళ్ళేవాళ్ళం,
ఆ ప్రాంతం అంతా చూసి అక్కడంతా తిరిగేసి మళ్ళీ మనందరం బస్సు ఎక్కిస్తాం మళ్ళీ సాయంత్రం రాత్రికి హోటల్కి వెళ్ళిపోవడానికి. అది ఎట్లాగో ఈ రిటర్న్ అయిపోవడం అనేటువంటిది అంతే సహజం. ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ బర్త్ with the withdrawing of the wind or health, a falling to pieces even shades, and this is a true and significant statement. As the greater life absorbs the lesser life, the disappearance of that which the life has informed takes place. Greater life absorbs the lesser life. అన్నిటికీ మూలంగా ఉన్నటువంటిది వీటిని అన్నిటిని అలా పెద్ద అయస్కాంతం ఇవన్నీ చిన్న చిన్నవి ఇవన్నీ అలా ఆకర్షించేస్తుంటాయి. అది ఇక్కడ రహస్యం. Has informed takes place. This is true of all forms in the subhuman kingdoms as they respond to the drag or pull of the planet life. It is true also of the human form as it reacts to the call of the soul to return its life principle to the soul. Its life principle to the soul. సోల్కి ఈ లోవర్ నేచర్స్ అన్నీ కూడా అలా అట్రాక్ట్ అవుతాయి. సోల్ విజిటర్ అనగానే సరే సార్ సర్దుకుని వచ్చేస్తాం, ఒక గంట టైం ఇవ్వండి అంటాయి. మనం మరి అలా సర్దుకుంటూ అలా వచ్చేస్తుంటాం. లోపల ఏదో మందులు వాడాడని ఏదో ఈ టెస్టులు చేయించితే బాగుండేది, మనం ఇక్కడ దాకా టెస్టులు చేయించామని ఇలా మన లాజిక్స్ ఏవో పనిచేస్తుంటాయి. కానీ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోల్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. సోల్గా అనుసంధానం చెంది ఉన్నప్పుడు వాడికి వేరే వాటి మీద ధ్యాస ఉండదు, వేరేవి వాడిని ఆకర్షించవు. వాడు ఉండటానికి ఇవన్నీ ఇచ్చారు కానీ ఇవన్నిటి కోసం వాడు ఉండట్లేదు. అలా తెలుసుకోవాలి. ఇన్ని మనకి ఇన్ని వస్తు సంపద, ఇన్ని వైభవత్వం ఇదంతా ఎందుకంటే వీడు ఉంటూ ఉన్నప్పుడు వాడుకోవడానికి ఇవన్నీ కూడా, వాటి కోసం వీడు ఉండట్లేదు. ఇంకా అది కూడా ఎక్కి చూస్తే బాగుండేది, అది కూడా వెళితే బాగుండేది అలా అందుకోసం కాదు. వీడు ఆ ఊరు వెళ్ళాడు, అక్కడ ఆ హోటల్ వాడుకుంటున్నాడు, అంతే. దట్స్ ఇట్. వీడు ఆ హోటల్లో ఉండడానికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేదు. ఆ ఊర్లో పని ఉంది, ఆ హోటల్లో చాలా కంఫర్ట్ ఉంటుంది, బాగుంటుంది అంటే అక్కడ రూమ్ తీసుకుని ఉన్నాడు. అదెంతో సత్యమో. ఇప్పుడు భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు వీడు చుట్టూతో ఉన్నటువంటి కారు, బంగళా, ఇల్లు ఇవన్నీ కూడా అంతే. ఊర్లో పని అయిపోయింది, తిరిగి వెళ్ళిపోతారు. కానీ ఆ హోటలే ఆ రూమ్ నాకు ఉండడానికి ఎప్పటికీ ఇచ్చేస్తారంటే కుదరదు సార్ అంట. 2 రోజులు ఉంటావు, 4 రోజులు ఉంటావు, 10 రోజులు ఉంటావు, అంతే. దట్స్ ఇట్. తర్వాత నువ్వు ఖాళీ చేసేయాల్సింది. ఎట్లాగో ఈ ఇల్లు అనండి ఇవన్నీ కూడా ఏంటంటే మనం అనుభవించడానికి ఇవన్నీ మనకి ఇచ్చాడు. అంతవరకు వాడేసుకొని హాయిగా సంతోషంగా వాడేసాడు, అంతే. తర్వాత ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోవాల్సినటువంటి సమయం ఆసన్నం అవుతుందో వీటి నుంచి అలా విత్డ్రా అయిపోవడం అనేటువంటిది సహజంగా. అంటే వీటిల్లో ఉంటూ ఉన్నప్పుడే ఒక ఇది చేసుకోవాలి, వదులుగా ఉండేట్టుగా చేసుకోవాలి. మనం ఉండేటువంటివన్నీ కూడా జస్ట్ వదులుగా ఉంటూ ఉంటే కనుక అప్పుడు ఏమవుతుందంటే విత్డ్రా అయిపోవాల్సినప్పుడు మన మనస్సు వాటిలో ఇరుక్కుపోవడం అంటాడు. మనసుకు ఒక చక్కటి శిక్షణ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలి సాధనలో. వీటిలో మనసు ఎక్కడో కూడా ఇది నాది అనేటువంటి భావం అనిపించకుండా ఉండాలంటే ఒకే ఒక రహస్యం అండి, బాగా గుర్తుపెట్టుకోండి. దానం అనేటువంటిది బాగా చేయడం అలవాటు చేసేసుకోండి. దానగుణం బాగా పెంచేసుకుంటూ ఉండండి. దానగుణం ఎంతగా మీలో ఉంటుందో జీవితంలో మనం అంత వదులుగా ఉండగలదు. దానగుణం ఎక్కువ లేదనుకోండి, అప్పుడు ఇది దాచేద్దాం, అది దాచేద్దాం, ఇది మనకు ఉపయోగపడుతుంది, ఇది వాళ్ళకి ఇద్దాం, మన వాళ్ళకి ఇచ్చుకుందాం, ఇలా ఏవో భావాలు మన అలా ఇబ్బంది పెట్టేస్తుంటాయి. ఇది గురించి బాగా గుర్తుపెట్టుకోవాల్సిందండి. దానగుణం అలా జస్ట్ అలా ఇస్తున్నాడు అంటున్నది అలవాటు చేసుకోండి. అప్పుడు ఏది మనం బంధించదు. వీటిలో నుంచి ఎప్పుడు విత్డ్రా రావాలి, అప్పుడు టక్కని విత్డ్రా అయిపోతారు. చాలా ఈజీ అవ్వదు. అదే ఇక్కడ చెప్తున్నారు. రిటర్న్ ఇట్స్ లైఫ్ ప్రిన్సిపల్ టు ద సోల్ via the Sutratma and to return a consciousness to its registering soul. సూత్రాత్మ గురించి మనకి కాస్మిక్ ఫైర్లో చాలా చెప్పారు. ఈ సూత్రాత్మ అన్నటువంటిది ఏంటంటే మనకి మన కాన్షియస్నెస్కిను మనం ఉన్నటువంటి మిగిలిన లేయర్స్కిను ఒక కనెక్టివిటీ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తుంది సూత్రాత్మ. ఇంకొకటి ఏంటంటే ఈ సూత్రాత్మ అన్నటువంటిది మనకి వేరే జన్మల్లో కూడా ఈ సూత్రాత్మ అన్నటువంటిది కంటిన్యూ అవుతుంది. మళ్ళా లైఫ్ అనేటువంటిది స్వీకరించినప్పుడు సూత్రాత్మ అన్నటువంటిది ఉంటుంటుంది. ఈ సూత్రాత్మ అన్నటువంటిది మళ్ళీ అటువంటి వీడి సాధనకి ఎటువంటి కావాలో అటువంటివి అట్రాక్ట్ చేస్తుంది సూత్రాత్మ. అంటే ఒక రకంగా తెలుసుకోవాలంటే, ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే పువ్వుల మధ్యలో ఉన్నటువంటి దారం లాగా మీరు అనుకోవచ్చు సూత్రాత్మ అన్నటువంటి. ఆ దారానికి ఎన్నో పూలు వస్తుంటాయి, అన్నీ దండదారం. అది ఎట్లా పోయి సూత్రాత్మ అన్నటువంటి దానికి
దేహం కట్టుకోబడుతుంటుంది, దేహం అట్రాక్ట్ అవ్వబడుతుంటుంది. ఈ లేయర్స్ అన్నీ కూడా వాటికి అట్రాక్ట్ అవ్వబడుతుంటాయి. మళ్ళీ ఆ లేయర్స్ వెళ్ళిపోతుంటాయి. కానీ వాటికి సంబంధించినటువంటి పర్మనెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దీనిలో ఉండిపోతుంటాయి. సూత్రాత్మ అంటారు దాన్ని. అంటే ఆత్మ చైతన్యమునకు ఆ, ఆ, ఒక లింక్గా ఉన్నటువంటి పాయింట్ మనలో. సో వయా సూత్రాత్మ అన్నారు దీన్ని. ది సైకిల్ ఆఫ్ సబ్హ్యూమన్ అండ్ ద హ్యూమన్ ఫార్మ్ likewise when the soul is simply in the process of interaction. In this process and interaction, the form slowly the results of being either the receiver of the tide of life from the planet or as the releaser of that life under cyclic law to its general reservoir of life of living energy. సో లివింగ్ ఎనర్జీలోకి ఇవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే కాదు. Upon these two reactions depends the health or the disease of the form in various stages of response and under the action of other contributing and conditioning factors. There are three major stages in the life principle in all subhuman forms. And in the human form likewise, when the soul is simply an overshadowing force and not an integrated energy. Soul is overshadowing. అప్పుడు వీటిలోంచి పవర్ఫుల్గా విజిట్ రావడం అంటే జరుగుతుంది. సోల్లో ఎప్పుడైతే వీడు ఎలివేట్ అవుతాడో అప్పుడు వీడికి ట్రైన్ టైం తెలిసినటువంటి వాడు ఎలా అయితే సామాన్ సర్దుకుని ముందుగా ఎలా తయారై ఉంటాడు అలా వీడు సర్దుకుని తయారై ఉంటాడు. ఎస్, ఇంకో గంటలో ట్రైన్ వస్తుంది. నేను బాగానే ఉన్నావు కదంటే ఇంకో గంటలో ట్రైన్ వస్తుంది చూసుకోండి. ఇదేమిటి నీకు ఎలా తెలిసిపోయింది ఇంకో గంటలో ట్రైన్ వస్తుంది? దట్స్ ఇట్. వాడు చెప్పినట్టుగా గంటకి ట్రైన్ వస్తుంది, వీడు అలా ట్రైన్ ఎక్కి టాటా చెప్పేస్తాడు. అదేనండి, ఆయన ముందుగానే చెప్పారండి. 1 నెల రోజుల ముందరే జాగ్రత్త, ఇల్లు పిల్లలు నువ్వు అది ఇదని ఏదో అన్నారండి, నేను పట్టించుకోలేదండి అని అంటుంటుంది ఆవిడ వైఫ్. ఏం లేదు, హీ నోస్ ఎవ్రీథింగ్. నేను కావాల్సినటువంటి ఇవన్నీ ఆయన ఏర్పాటు చేసేస్తాడు. బికాస్ వెన్ హీస్ ఎట్ సోల్ చక్కగా తెలుసు. అంటే ఇంకొక రహస్యం ఏంటంటే డెత్ అంటే మనకి చాలా భయం ఉందండి వాళ్ళకి. నెమ్మదిగా ఇది మనం సాధన చేసుకోవాలంటే ఇది ఇది ఈ రోజే కాకపోయినా నెక్స్ట్ లైఫ్కో ఆ నెక్స్ట్ లైఫ్కో మనం సాధన చేయాల్సిందే. ఈ స్టెప్ ఈ లైఫ్లో చేస్తామని చేద్దాం, లేదండి ఈ లైఫ్ భయంగా ఉందండి అంటే వదిలేసేయండి. మైండ్లో ఎక్కడ ఇది పెట్టుకోకండి, వదిలేసేయండి. చక్కగా అదేదో భగవంతుడు మాస్టర్ గారు చూసుకుంటారు అదంతా మన ప్రోగ్రామ్. కానీ నెక్స్ట్ లైఫ్కో ఆ నెక్స్ట్ లైఫ్కో ఎప్పుడప్పుడు దీని నుంచి ఇలా వెతుకు రావగలగడం అంటే ఒక సాధన చేయాలి. సో సాధన చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉండకూడనటువంటి లక్షణం ఏంటంటే భయం ఉండకూడదు. భయం, అమ్మో చావు అంటే మనకి చాలా భయపడిపోతాం. చావు అనేటువంటిది ఎక్కడ వీడు భయపడకూడదు. చక్కగా దాన్ని ఎలా అయితే వీడు షర్ట్ తీసేయడం, షర్ట్ వేసుకోవడం అంటుండేది ఎంత క్యాజువల్గా ఉంటాడో అలాంటిది ఒక సాధన అంటుండే చేసుకోవాలి. అది ఇక్కడ రహస్యం. అందు గురించి మనకి అరుణాచలం వెళ్ళినప్పుడు ఆ గుహ ఒకటి పెట్టారు అక్కడ. అందులో నుంచి వీడు ఇలా బయటకు వస్తాడు, ఆ లోపలికి ఇలా దూరిలా వస్తాం. అవన్నీ దేనికి అంటే అనక డెత్ ఆస్పెక్ట్ అంటుండే. దానిలోకి వీడు ఇలా వెళ్ళి ఇలా తెలిగ్గా మళ్ళా మృత్యోర్మ అమృతంగమయ అంటుండదు. అలా వాడు అందులోకి వెళ్ళి ఇలా బయటకు వచ్చేయడం అంటుండేది. అలాంటి కొన్ని రిచువల్స్ కూడా ఉన్నాయి, పెద్దలు ఇచ్చారు పరమ గురువులు. ఆ రిచువల్స్ ఎప్పుడైతే వీడు ఆచరిస్తాడో వీడికి డెత్ ఆస్పెక్ట్లో నుంచి విత్డ్రా అవ్వగలిగేటువంటిది వాడికి ఆ శిక్షణ అంటున్నది అక్కడ ఆ రిచువల్స్లో దొరుకుతుంది. చక్కగా రిచువల్స్ ఫాలో అయినప్పుడు వాడు విత్డ్రా అవ్వగలగడం ఇవన్నీ కూడా వాడు మామూలుగా ఇలా ఉండగానే వాడు విత్డ్రా అవ్వడం, మళ్ళీ దేహంలోకి రావడం. దానికి మనం పడుకున్నప్పుడు మనం దేహం వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది అంతే. తర్వాత ఏం చేద్దంటే పొద్దున్న లేచినప్పుడు మనకు తెలుస్తుంది. కానీ మధ్యలో ఉదాహరణకి ఏదైనా అవసరం అయితే మనం లేస్తాం, అది వేరే విషయం. కానీ బట్ నిద్రపోతున్నంతసేపు వీఆర్ నాట్, అది ఒక రకంగా బాడీతో కొంచెంసేపు మనం విత్డ్రా అయ్యి మనం ఆస్ట్రల్ ప్లేన్లో అక్కడ కాసేపు సంచరిస్తుంటాం. మళ్ళీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు బాడీలోకి దూరుతుంటాం. ఇలాంటిది అది ఎలా అంటే జనరల్గా ప్రతిరోజు డెత్ ఈస్ మై బెడ్రూమ్ అన్నారు మాస్టర్ గారు. సో ఇది ఎట్లయితే మనకు ప్రతిరోజు ఇచ్చినటువంటి ఇదో దీన్ని బాగా మనం ధ్యానం చేసుకుంటే డెత్ అనేటువంటిది వచ్చినప్పుడు అలా వీడు కాన్షియస్ విత్డ్రాల్ అనేటువంటిది ఇది చేసుకుంటాడు అన్నమాట. అది ఇక్కడ రహస్యం. సో 3 ఆస్పెక్ట్స్ చెప్పారు. ప్లానెట్స్ సబ్హ్యూమన్ ఫార్మ్స్కి ఓవర్ షాడోయింగ్లో ఉన్నప్పుడు ఇవేంటో చెప్తున్నారు. నెంబర్ వన్ ద స్టేజ్ ఆఫ్ ఇన్ఫ్లోయింగ్ of vitalization and of growth, the stage of resistance wherein the forms preserves its own integrity for a temporary cycle determined by its species and environment, thus resisting successfully
any pull of the all enveloping life and any reabsorption of its vitality. Reabsorption of its vitality. Adi. So, second stage adi. Third stage is the stage of emission, wherein the pull of the greater life of the planet draws out and absorbs the weakening lesser life. First on a stage of inflowing, of vitalization and of growth అంటే ఇన్ఫ్లో, ఈ దేహంలోకి ప్రాణం అంటున్నది అలా దిగిరాబడుతుండడం వెళ్తారు. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నారు. ఇందులో ఏం జరుగుతుంది? ద ఫార్మ్ ప్రిజర్వ్స్ ఇట్స్ ఓన్ ఇంటిగ్రిటీ ఫర్ ఎ టెంపరరీ సైకిల్. ఈ ఫార్మ్లో అంటే ఫార్మ్ చక్కగా ఉండి ఇందులో దిగినటువంటి సోల్ చక్కగా జీవించేట్టుగా అది ఏర్పాటు అవ్వబడుతూ ఉండడం ఎంత జరుగుతుంటుంది. Determined by species and environment, thus resisting successfully any pull of all enveloping life and any reabsorption of its vitality. ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా చక్కగా దీన్ని అలా కాపాడుకుంటూ అలా ఉంటుంది. మరి అంతకుముందు అదే తప్పు జరిగితే వీడికి దెబ్బ పడిపోయేవాడు, లేదా అంతకుముందు వీడు కాపాడబడ్డాడు. ఫలానా టైంలో మాత్రం వీడు అలా జస్ట్ ఇంట్లోనేనండి అలా నడుస్తున్నాడు, అంతే జస్ట్ ఎందుకో కాలు జారిపడ్డాడు, నడుము విరిగిపోయింది, బెడ్ మీద ఉండిపోయాడు, తర్వాత ఆయన అయిపోయింది. ఏంటిది ఏంటి అంటే ఇట్ ఇస్ ఆల్ అంటే అప్పటిదాకా మన యొక్క ప్రాణశక్తి అనండి లేదా వైటల్ ఫోర్స్ అనండి దాన్ని అలా కాపాడుతుంటుంది. ఆ ప్రాణశక్తి వెళ్ళి అక్కడ పడిపోకుండా వీడికి దెబ్బ తగలకుండా వీడికి హెల్ప్ చేస్తుంది. మినిమం ఇంజరీ జరిగేటట్టుగా బాడీకి అది చూసుకుంటుంది ప్రాణశక్తి. ఎప్పుడైతే ప్రాణశక్తి అందులో వీకెన్గా ఉందో బాడీలో, అప్పుడు ఇంట్లో నడుస్తున్న జరిగితే జస్ట్ కాలు జారింది లేదా జస్ట్ చెయ్యి జారింది, చెయ్యి ఇరిగిపోయింది లేదా కాలు ఇరిగిపోయింది, ఏదో అయిపోయింది, వాడు బెడ్డను పడ్డాడు, అదే ఆపరేషన్ చేసామో చేయలేదని అలా అయిపోయింది, చివరికి డెత్ అనేటువంటిది వచ్చేసింది. అంటే ఏంటంటే అక్కడ ప్రాణశక్తి తక్కువగా ఉందండి అని అర్థం. సో రికవరీ అంటుండదు అవ్వట్లేదు. వీడు ఎన్ని మందులు వేసినా సరే అక్కడ రికవరీ రావట్లేదు. ఇంజరీ అయితే అవ్వచ్చు, బట్ రికవరీ అంటుండే ఫేజ్లో ఉందా లేదా బాడీ అంటుండే తెలిసిపోతుంది, లేకపోతే హోమియో డాక్టర్ గారికి. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, స్టేజ్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నది. రెసిస్టెన్స్, బాడీలో రెసిస్టెన్స్ ఎలా ఉంది ఏంటి అనేటువంటి చెప్తారు కదా. సో దాన్ని ఏమన్నా స్టేజ్ ఆఫ్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే వీడు విజిట్ రావాల్సిన టైం వస్తుందో అప్పుడు స్టేజ్ ఆఫ్ రెసిస్టెన్స్ దాటి స్టేజ్ ఆఫ్ ఎమిషన్లోకి వీడు వెళ్ళిపోతారు, వేర్ ఇన్ ద పుల్ ఆఫ్ గ్రేటర్ లైఫ్ ఆఫ్ ది ప్లానెట్ డ్రాస్ అవుట్ అండ్ అబ్సార్బ్స్ ద వీకెనింగ్ లెస్సర్ లైఫ్. ఈ లెస్సర్ లైఫ్ని ఆ గ్రేటర్ లైఫ్ అలా లాగేస్తుంది, అందులోకి లైఫ్ ఎసెన్స్ అంటుండదు, అందులోకి వెళ్ళిపోతుంది. ఈ దేహం ఈ పంచభూతాల్లో కలిసిపోతుంది. This weakening process is a part of a cyclic law as the old adage. The days of a man are 3 secure years and 10 hints. 60 years అన్నారు. When the average of a general cyclic period is normally run, a point of weakening in the bodily tissue will surely and gradually arise. ఇంత చక్కగా జీవిస్తున్నటువంటి వాడికి ఎందుకు వాడికి వీకెనింగ్ స్పాట్ వచ్చింది అసలు? పడదాకా అసలు పొద్దున్నే లేచి చక్కగా చన్నీళ్ళ స్నానం చేస్తాడు, హరినామ సంకీర్తన చేసుకుంటాడు, ఏదో పూజ చేసుకుంటాడు, ఇంట్లోనే భోజనం చేస్తాడు, వేళకి తింటాడు, వేళకి జీవిస్తాడు. అంతా ఇంత చక్కగా జీవించేటువంటి వాడికి ఎందుకు అసలు ఇంత పెద్ద జబ్బు వచ్చేసింది, ఎందుకు వాడు వెళ్ళిపోయాడు? అర్థం కాదు మరి. చాలాసార్లు ఒకటే పాయింట్ ఇక్కడ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. General cyclic period is normally run, a point of weakening in the bodily tissue will surely and gradually arise. Disease or deterioration of some part of the form, usually, eventually, and death supervenes. So, some part of the form deterioration start అవుతుంది, నెమ్మదిగా స్టార్ట్ అయ్యి నెమ్మదిగా డెత్లోకి తీసుకెళ్ళిపోతుంది. The length of the cycles and their determining cause are a deep mystery and are specifically related to the various kingdoms in nature. So, length of the cycle and their determining cause are a deep mystery. ఎన్నాళ్ళు వీళ్ళ లైఫ్ అనేటువంటిది వీళ్ళలో ఉంటుంది, ఏంటి ఇది కొంత మిస్టరీగా ఉంటుంది. The length of the cycles and their determining cause are a deep mystery and are specifically related to the various kingdoms in nature and to the species and types and forms within those aggregates of living processes. These cycles are known as that only to the masters and to those initiates to whom is given the task of promoting the evolutionary process within the subhuman kingdoms, and to the devas
whose task is to control the process. ఏ యానిమల్ ఏ సబ్హ్యూమన్ కింగ్డమ్స్ ఎన్నాళ్ళు ఉండాలి భూమి మీద, ఎప్పుడు అది విత్డ్రా అయిపోవడం అంటున్నది ఉంటుంది. అంటే ఆ సీక్రెట్స్ అన్ని పైన ఉంటాయి. అది ఎవరికి దర్శనపడుతుందంటే జ్ఞానం చక్కగా పొందుతూ ఉన్నటువంటి వాళ్ళకి, పరమ గురువులకి, ఆ మార్గమును వెళుతున్నటువంటి వాళ్ళకి చక్కగా దర్శింపబడుతుంది. ఆ మార్గంలో వెళుతున్న వాళ్ళకి అది దర్శనపడుతుంది కాబట్టి అక్కడ ఎక్కడ ఏం చేయాలి ఏమిటి అనుకున్నది వాళ్ళకి తెలియబడుతుంది. ఏంటండి ఎప్పుడు ఎట్లా యాక్ట్ అవ్వాలి, ఏది ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఏది ఎప్పుడు ఉంటుంది, ఏది ఎప్పుడు వస్తుంది, ఏమిటి అన్నీ వాళ్ళకి తెలుస్తుంటాయి. As you well know, the general distinction between the human kingdom in the three worlds and the other kingdoms in nature is the factor of free will. So, between the human kingdom in the three worlds and the other kingdoms in nature is the factor of free will. So, ఇక్కడ ఒకటి హ్యూమన్ కింగ్డమ్కి మిగిలిన ఇన్ ద త్రీ వరల్డ్స్ అండ్ ద అదర్ కింగ్డమ్స్కి ఏంటంటే ఆయనకి ఎలా తెలియబడుతూ ఉంటుందండి అంటే ఆయనక ఇన్ ద త్రీ కింగ్డమ్స్ వీడు అంటే హ్యూమన్ కింగ్డమ్లో అన్నటువంటి వాడు వాడి వరకే ఆలోచించడం అటువంటిది ఎక్కువ చేస్తుంటాం మనం. అంటే ఏంటంటే నేననగా ఈ దేహముగా ఉంటున్నటువంటి వాడు దాంట్లో నుంచి వాడు కొంచెం పైకి వచ్చి వాడు జీవించడం అటువంటి చేస్తుంటే అప్పుడు చక్కగా వాడికి ఈ రహస్యాలన్నీ దర్శనం అవుతాయి. Between the human kingdom in the three worlds and the other kingdoms in nature is a factor of free will. In the matter of death, this free will has, in the last analysis, a definite relation to the soul. The will of the soul is either consciously or unconsciously followed. Where the decision of death is concerned, and this idea carries with it many implications which students would do well to ponder. సో ఈ ఫ్రీ విల్ అనేటువంటిది అంటే వీడు దేహబద్ధుడిని అంటాడు, దాంట్లో నుంచి వీడు జస్ట్ విత్డ్రా. వాడు ఎప్పుడైతే అందులో నుంచి వాడు విత్డ్రా అవుతాడో అప్పుడు వాడు సోల్ ఆస్పెక్ట్ తోటి వాడు అనుసంధానం చెందినవాడు అవుతాడు. ఎప్పుడైతే సోల్ ఆస్పెక్ట్ తోటి వాడు అనుసంధానం చెందినవాడు అవుతాడో అప్పుడు వీడికి ఎదర్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ ద విల్ ఆఫ్ ద సోల్ ఈజ్ ఎదర్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ ఫాలోడ్. కాన్షియస్గా అయినా సరే అన్కాన్షియస్గా అయినా సరే విల్ ఆఫ్ ద సోల్ అనేటువంటిది వీడు ఫాలో అవడం అనేటువంటి జరుగుతుంది. అంటే సోల్లో ఏ సంకల్పంగా అయితే వీడు భూమి మీద దిగి వచ్చాడో దానికి తగ్గట్టుగానే వీడు నడవడం అంటున్నది ఉంటుంది. వీడు సామాన్ సర్దుకున్నా సర్దుకోకపోయినా బస్సు బయలుదేరుతుందంటే వీడు పెట్ల అలా ఆయన పెట్టుకుని ఎక్కేయాల్సింది. వీడు కాదండి అనడానికి కుదరదు. అది తెలిసినా తెలియకపోయినా జరిగేటువంటి విషయం ఇది ఒకటేనండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. సోల్లో ఇవన్నీ కూడా రహస్యాలు ఉంటాయి. Consciously or unconsciously followed, where the decision of death is concerned. And this idea carries with it many implications which the students would do. అది సో దీంట్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా ఇది తెలియబడుతుంటుంది. సోల్ ఆస్పెక్ట్గా ఉంటున్నటువంటి వాడికి ఈ రహస్యాలతోటి వీడు చక్కగా వీడు తెలుసుకోబడతాడు. వీడు డెత్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది ఏమిటనే, ఈ ఊరి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతున్నా అంటుంటుంది ఎలా అయితే వీడు ప్లాన్ చేసుకుని వీడు వస్తుంటాడో వీడు వెళ్ళిపోవడం అంటే తెలియబడుతుంటుందో. ఉదాహరణకు వీడు 9 రోజులు ఉండాలని ప్లాన్ చేసుకుని వెళ్ళాం, మధ్యలో అవసరమైతే మనం ప్యాక్ ఆఫ్ చేసుకుని 4 days 5 days మనం విత్డ్రా అయిపోతాం. బికాస్ ద కాల్ ఇస్ సో సీరియస్ దట్ వీ హ్యావ్ టు ప్యాక్ అప్. అంతే, సడన్గా కాల్ వచ్చింది ఇంటి నుంచి వెంటనే రావాలని, లేదా ఆఫీస్ వాడు వెంటనే మీరు ప్యాక్ చేసుకుని మీరు వచ్చేసేయండి, అక్కడ పని లేదు మనకి అయిపోయింది పని, లేదా ఆ పని అవుతుంది ఇంకా అది వద్దులేండి మనం వదిలేద్దాం మీరు వచ్చేయండి అని చెప్పి లెటర్ పెట్టారు. వెంటనే టికెట్స్ బుక్ చేసుకుని పే చేయాలి. అదేంటి 9 రోజులు ఉంటామన్నారు సార్ మీరు, లాడ్జ్ వాడు అడుగుతారు మీరు 9 days ఉంటా అన్నారంటే ఏంటంటే మీరు అప్పుడే వెళ్ళిపోతున్నారంట. లేదు సార్ పని అయిపోయింది నేను వెళ్ళిపోతాను. జాతకం ప్రకారం వీడు 9 రోజులు ఉండాలి, లేదా 90 సంవత్సరాలు ఉండాలి, కానీ 60 సంవత్సరాలకో 70 సంవత్సరాలకో వీడు ప్యాకప్ చేసేసుకున్నాడు. అదేమిటి అంటే సోల్ లెవెల్లో దీని రహస్యాలు అన్నీ ఉంటాయి. ఎందుకు ప్యాకప్ చేసుకున్నాడు, ఎందుకు వీడు విడిపోతున్నాడు, అది ఈ లెవెల్ అంటే వీడు అవసరమైతే ప్లానెటరీ ఆస్పెక్ట్స్లో వీటి ఉంటాయి ఎక్కువ, అది సోల్ లెవెల్లో దర్శనం పడతాడు. ప్లానెటరీ ఆస్పెక్ట్స్లో వీడు చేయవలసినటువంటిది అయిపోయింది టక్ వెళ్ళిపోతాడు. అది అట్లా consciously or unconsciously followed, where the decision of death is concerned, and this idea carries with it many implications. దీంట్లో ఎన్నో ఇంప్లికేషన్స్ ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా which students would well to ponder. We have arrived now to another major generalization as to disease and death in relation to humanity. ఇక్కడ మేజర్ జనరలైజేషన్ ఒకటి చెప్తున్నారు నాకు. ఇప్పుడు డిసీజ్కి డెత్కి ఒక లా అనేటువంటిది మనకి ఇస్తున్నారు. ఇప్పుడు
దిస్ కమ్స్ అవర్ ఎయిత్ లా. ఎయిత్ లా ఏమని చెప్తుందంటే డిసీజ్ అండ్ డెత్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ టూ యాక్టివ్ ఫ్యాక్టర్స్, టూ యాక్టివ్ ఫోర్సెస్. One is the will of the soul, which race to its instrument, which says to its instrument, I draw the essence back. సో ఈ సోల్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ అంటున్నది వస్తుంది, నేను బ్యాక్ వెళ్ళిపోమని పిలిచేస్తున్నాను అంటారు, అది వస్తుంది. I draw the essence back. The other is the magnetic power of the planetary life, which says to the life within the atomic structure, the hour of reabsorption has arrived. Return to me. Thus, under cyclic law, do all forms act. ప్లానెట్ లోగోస్లో ఈ అణువులన్నీ కూడా దాని నుంచి కట్టుకోబడినటువంటి, కానీ అందు గురించి అందులోకి విత్డ్రా అయిపోవడం అన్నటువంటి స్టార్ట్. సోల్లో నిర్ణయం అంటున్నది అయిపోయి సోల్లో విత్డ్రా అయిపోవడం అన్నటువంటిది ఇన్స్ట్రక్షన్ పంపించేయబడుతుంది లెటర్స్ అందరికీ. వెళ్ళిపోతాడు వీడు. అందరూ కూడా ఆ ప్లానెట్ లోగోస్ దీని నుంచి ఇవన్నీ తీసుకున్నాడు వీడు. అవన్నీ కూడా అక్కడ అప్పచెప్పేసేసి ఎలా వచ్చాడు అలా ఆడిపోతాడు. ఏంటి ఇంత వైభవత్వం ఇదంతా ఏమీ లేదంటే అలా ఆడిపోతాడు. చాలా బాగా చూపిస్తారు కొన్ని సినిమాలు మనకి ఇలాంటి ఆస్పెక్ట్స్. The reference here is to the normal dissolution of the form at the close of a cyclic reincarnation. The reference here is to the normal dissolution. This is called normal dissolution of the form at the close of cyclic reincarnation. As we well know, this cycle is determined in the case of man by major psychological factors, which can hasten or prolong the hour of the end. So, as we well know, this cycle is determined in the case of man by major psychological factors. ఈ ఆర్ అనేటువంటి అంటే వీడు ఎప్పుడు వెళ్ళిపోవాలనేటువంటిది ఎక్కడ నిర్ణయం పడుతుంది? సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి దీనికి. దాంట్లో డిసైడ్ అవ్వబడుతుంది, కానీ మన చుట్టూతో ఉండేటువంటి వాతావరణంలో డిసైడ్ అవ్వడం అంటే చాలా తక్కువ ఉంటుంది. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. విచ్ కెన్ హేస్టెన్ ఆర్ ప్రొలాంగ్ ది hour of the end, but only up to a certain point. The dictum of the soul and the fear of the planetary life are the final determinant factors, except in the case of war, accident, suicide or epidemics. వీటిల్లో చెప్తే మిగిలిన విషయాలన్నింటిలోనూ సోల్ నిర్ణయం, ప్లానెటరీ ఆస్పెక్ట్ ఇవే ప్రధానం. సడన్గా యాక్సిడెంట్ అయిపోయింది, చాలా ఇదైపోయింది. అందు గురించి జాగ్రత్తలు చాలా మనం పాల్గొనాలి. సడన్ యాక్సిడెంట్ అయిపోతే వాడు సాధన అంటుంటే చేసుకుంటున్నటువంటి వాడికి అందు గురించి కొన్ని ఆస్పెక్ట్స్లోకి మనం అంటే వీ షుడ్ బి వెరీ కాషియస్. అది అంతకంటే ఇంకేం యాక్సిడెంట్స్. అది వార్ ఒకటి, సడన్గా ఏదో ఇంటర్నేషనల్ వార్ వచ్చింది, వరల్డ్ వార్ వచ్చేసింది, ఇంటర్నేషనల్ వార్ వచ్చింది. అప్పుడు వీడి ప్రమేయం లేకుండా వీడు వాడెవడో బాంబు వేసాడు ఆ ప్రాంతంలో అంటుంటాడు, అందరూ వెళ్ళిపోయారు. వీడి ప్రమేయం లేదు అక్కడ. అలాంటప్పుడు ఒకటి వార్స్, ఒకటి యాక్సిడెంట్, ఒకటి సూయిసైడ్ ఆర్ ఎపిడమిక్స్. ఇవన్నిటి కారణాలకి అతీతంగా చెప్పబడినటువంటి విషయం ఇది ఒకటి. The power of absorption with which the planet is endowed is very great within certain limitations. The power of absorption with which the planet is endowed is very great within certain limitations. It is these limitations, for instance, which promote epidemics as the aftermath of war. So, ఈ ప్లానెటరీలో కొన్ని ఉన్నాయండి లిమిటేషన్స్. ఇది వెరీ గ్రేట్ విత్ ఇన్ సర్టన్ లిమిటేషన్స్. ఇట్ ఈస్ దీస్ లిమిటేషన్స్, ఫర్ ఇన్స్టెన్స్, విచ్ ప్రమోట్ ఎపిడమిక్స్. అంటే ఏదో ఇంత పీరియడ్కి ఇంతమందిని విడిపోవాలనుకోండి. ప్లానెటరీ ఆస్పెక్ట్ ద్వారా అది ఏమవుతుందంటే వాళ్ళందరికీ ఒకటే కామన్ డిసీజ్ వచ్చేసి వాళ్ళందరినీ విత్డ్రా చేసేసుకుంటారు. ఇంతమందిని ఉద్యోగాల నుంచి తీసేయాలన్నట్టుగా ఉందనుకోండి. వాడు చేస్తున్నటువంటి దానికి కారణం అవుతుంది. 1000 మందిని ఉద్యోగాల్లో తీశారంటే ఉడుకుని ర్యాండమ్గా 1-2,000 తీసేయండి అని అన్నాడు వాడు. అప్పుడు కూడా ఫాలో అవుతాడు. ఎవడైతే కంపెనీ నాదనుకుని పనిచేస్తుంటాడో వాళ్ళని ఉంచుకుంటాడు, మ్యాక్సిమం ఉంచేస్తాడు వాడు. మిగిలిన వాళ్ళందరినీ అలా చేస్తే వెళ్తాడు. సృష్టిలో కూడా అదే ధర్మం ఫాలో అవుతాడు. సో విచ్ ప్రమోట్ ఎపిడమిక్స్
as the aftermath of war. Nothing. Such epidemics have a serious effect upon the human race after the war cycle is over and after the consequent epidemic has spent itself. Humanity, particularly in Eastern Europe, has not completely recovered from from the epidemics incident to the first part of the World War. When the second part took place, the psychological effects continue. The scars and the results of the second phase of that World War will persist for 50 years, even though, owing to man's greater scientific knowledge, the epidemic factor may be kept surprisingly within bounds. Sorry. This, however, still remains uncertain. Time alone will demonstrate how successful humanity is in offsetting the penalties which outraged nature is apt to exact. సో సృష్టిలో ఈ వరల్డ్ వార్ అనేటువంటిది వచ్చినప్పుడు సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే భూమి మీద జరిగినటువంటి నష్టం కన్నా సైకలాజికల్గా దెబ్బపడినటువంటిది ఎక్కువ ఉంటుంది. సో అది యూరప్, ఈస్టర్న్ యూరప్లో అది ఎక్కువ దెబ్బపడిందండి. అదే సెకండ్ వరల్డ్ వార్కి వాళ్ళు మాకు అక్కర్లేదు, మేము ఉంటాం అన్నట్టుగా చెప్పేశారు. సెకండ్ వరల్డ్ వార్ మళ్ళీ దెబ్బపడింది. అది ఎన్నాళ్ళు ఉంటుందండి అంటే కనీసం 50 సంవత్సరాలు ఉంటుంది సైకలాజికల్ ఫ్యాక్టర్స్ దాని యొక్క ప్రభావం. అంటే మళ్ళీ 50 సంవత్సరాలకి మళ్ళీ యుద్ధం వస్తుందని కాదు చెప్పేది ఆయన. అంటే ఆ ఫ్యాక్టర్స్ అనేటువంటివి సైకలాజికల్గా ఎఫెక్ట్ చేసేటువంటిది అంత కాలం ఉంటుంది. అది ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ వార్, వెన్ ద సెకండ్ పార్ట్ టుక్ ప్లేస్, ద సైకలాజికల్ ఎఫెక్ట్ కంటిన్యూ. The scars and the results of the second phase of that world war will persist for 50 years, even though owing to man's greater scientific knowledge. మానవుడు సైంటిఫిక్గా ఎంత ఎదిగినా కూడా ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అనేటువంటి మళ్ళీ యుద్ధం అన్నటువంటి ఫ్యాక్టర్ వాడి మీద పనిచేసేటట్టుగా ఉంటుంటుంది. The epidemic factor may be kept surprisingly within bounds. దానికి ఎపిడమిక్ ఫ్యాక్టర్ అనేటువంటిది అంటే ఆ ఎపిడమిక్ ఫ్యాక్టర్ అనేటువంటిది పనిచేసినప్పుడు వీడికి యుద్ధం అనేటువంటి భావం వీడికి కలగడం, వాడి మీద రాయడం, వీడి మీద రాయడం, బాంబు వేయడం, ఇవన్నీ జరుగుతుంది. ఆ ఎపిడమిక్ ఫ్యాక్టర్ బౌండ్స్లో వాడు అనుకుంటాడు. అది ఒకసారి జరిగింది అంటే మళ్ళీ అలాంటిది ఇప్పుడప్పుడే జరగదు. అదొకటి విషయం ఇక్కడ చెప్తున్నారు. విత్ ఇన్ బౌండ్స్, దిస్ హౌవర్ స్టిల్ రిమైన్స్ అన్సర్టైన్. దిస్ హౌవర్ స్టిల్ రిమైన్స్ అన్సర్టైన్. టైమ్ అలోన్ విల్ డెమాన్స్ట్రేట్. అంటే ఇది కొంతవరకు సత్యం. ఆ బౌండ్స్ అనేటువంటిది అండర్ నార్మల్ ప్రిన్సిపల్స్. టైమ్ అలోన్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. అదే అని చెప్తున్నారు ఇక్కడ మళ్ళీ. విల్ డెమాన్స్ట్రేట్ how successful humanity is in offsetting the penalties which outrage nature is apt to exact. మచ్ గుడ్ అంటే వీడు పెనాల్టీస్ని వీడు ఎంతగా అంటే వీడు చేసినటువంటి తప్పుల్ని ఎంతగా సరిదిద్దుకుని ఎంత చక్కగా వీడు జీవితం గడుపుతుంటాడో అంత చక్కగా మానవుడు సేవ్ అవుతాడు. మెయిన్గా వీడికి ఏమిటి ఇవన్నీ శిక్ష అనేటువంటిది ఇవ్వడం దేనికంటే శిక్షణకే. దేనికంటే శిక్షణ ఇవ్వాలి. శిక్షణకు వీడు చక్కగా ఇదైపోయింది అనుకోండి, అయినా 10 సార్లు రాయాలి అని అక్కర్లేదు. చాలు నిన్న రాసాగా చాలు కొన్ని కూర్చో అంటాడు. శిక్షణ పొందినటువంటి విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకు టీచర్ గారు రోజు 5 సార్లు రాసుకురండి, మీరు ఎవరు మాట వినట్లేదు, ఏ రోజు చెప్పిన పాఠాలు ఆ రోజు 5 సార్లు రాసుకురన్నాను. చక్కగా ఫాలో అయ్యేటువంటి విద్యార్థులు 4 10 మంది ఉంటారు. వాళ్ళు చక్కగా 2 రోజులు 3 రోజులు రాసిన సార్లు మీరు కూర్చున్నాడు. మిగిలిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అది ఎలాగో ఈ పెనాల్టీస్ ఇవన్నీ కూడా వీడు పే చేస్తున్నప్పుడు టైం అలోన్ విల్ డిసైడ్. Time alone will demonstrate how successful humanity is in offsetting the penalties which outraged nature is apt to exact. Much good will be brought about through the growing custom to cremate those forms which the indwelling life has vacated. సో గుడ్ విల్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఈ ఇంతకుముందు అన్నటువంటి దాన్ని అంతా కూడా భూమి మీద ఉన్నటువంటిదంతా ఉన్నటువంటి దాన్ని అలా ఊడ్చేసి చోటినంతా అలా తీసేస్తుంటుంది. వెకేట్ అంతా కూడా వెకేట్ చేసేటట్టుగా చేస్తాం. దాని గురించి ఎప్పుడు కూడా వెలుగును బాగా పెంచాలి. మనం బాగా భూమి మీద వెలుగును బాగా పెంచాలి. మంచి పనులు చేస్తూ ఉండాలి, ఇంట్లో దీపం పెట్టుకుంటూ ఉండాలి, సద్భావం కలిగి ఉండాలి. అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించేస్తూ ఉండాలి. సత్ప్రవర్తన, సద్భావం ఇవన్నీ కూడా అలా నేర్పుకుంటూ వెళ్ళిపోతుండాలి. అంతే సైమల్టేనియస్గా.
మనతోటి కాసేపు మాట్లాడేట అంటే ఎదుటివాడు వాడికి ఒక మంచి మాట వెళ్ళాలి, కానీ వాడి గురించి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అంటే ప్లీజ్ ఫీల్ సారీ ఫర్ ఇట్. దయచేసి అట్లీస్ట్ క్లాస్ అటెండ్ అయ్యేవాళ్ళు అలాంటి పనులు చేయకండి. ఎందుకంటే అలాంటి పనులు చేసేటైతే అయినా మేము క్లాస్కి వస్తామని అనేటువంటిది పెట్టుకోకండి. క్లాస్కి ఇదంతా ఒక సాధనకే మనం ఇదంతా పెట్టుకుంటున్నాం అని అయినా కానీ క్లాస్ అయిపోగానే వీడి గురించి మాట్లాడేసేసి వాడి గురించి వీడి దగ్గర చెప్పాను, వీడి దగ్గర పోయాడు. ఎందుకు అలాంటి పనులు చేస్తున్నాం? మనం సాధనకు సంబంధించినటువంటి విషయం ఏదైనా వాడికి పంచామనుకోండి, అది వాడికి చూసుకోవాలి, మనకి చూసుకోవాలి. వీడి గురించి వాడి దగ్గర చెప్పి, వాడి గురించి వీడి దగ్గర చెప్పి, వీడిద్దరి గురించి ఇంకొకటి దగ్గర చెప్పి, దేనికి ఇదంతా మనం చేస్తున్నాం? అది కాదండి, మోర్ అవేర్గా ఉండడానికి వాళ్ళ గురించి కొంచెం జాగ్రత్తలు ఎక్కువ అవసరం అండి. ఎవడు ఎటు నుంచి మనం మోసం చేసేస్తాడో అలాంటి ఉండేవాళ్ళు దయచేసి క్లాస్ అటెండ్ అవ్వకండి, మానేసేయండి హాయిగా. అవి వాటి మీద దృష్టి పెట్టుకోండి. క్లాస్ అటెండ్ అవుతున్నామట అంటే సాధనకు సంబంధించింది ఏదైనా మనలో వస్తుందా లేదా అనేటువంటిది మనం చూసుకోవాలి. అటువంటిది ఏం రావట్లేదండి అంటే ఎందుకు టైం వేస్ట్? పొద్దున్న 7 గంటలకు లేచి క్లాసుకు కూర్చోవడం గురించి అలాంటి పనులు చేయకండి. ఎప్పుడు కూడా చక్కగా చెప్పబడినటువంటి రహస్యాలను బాగా అవగాహన చేసుకుని వాటిని ఆచరణలోకి ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, కానీ వేరే ఇంకా పాత విషయాలు ఏవో అవివో పెట్టుకుని వీడు ఇలా లాగే ఇప్పుడు ఇది. Much good will be brought about through the growing custom to cremate those forms which the indwelling life has vacated away. When it is an universal custom, we shall see a definite minimizing of disease, leading to longevity and increased vitality. Leading to longevity, increased vitality కి ఈ గుడ్నెస్ అనేటువంటిది పెంచుతుంది. ఇప్పుడు కూడా ఆ జబ్బు చేత ఉదాహరణకి క్యాన్సర్ వచ్చింది అనుకుంటా. క్యాన్సర్ వస్తే గతంలో ఉన్నటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారంగా ఏంటంటే ఒక 4 ఏళ్ళు, ఒక హార్డ్లీ 2 years అలా ఏదో బతికేవారు. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాడు చక్కగా 10 ఏళ్ళు 20 ఏళ్ళు హాయిగా బతికేస్తున్నారు కదా. సో ఆ రకంగా దేని చేత బతుకుతున్నారు అంటే ఒక్కొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. సైంటిఫిక్గా అడ్వాన్స్ అయినటువంటిది నిలబడాలి అంటే మంచితనం, ఒక మంచి అనేటువంటిది పెంపొందింపబడితే అది నిలబడుతుంది. లేదా అంత తెలిసిన సైన్స్ ఎందుకు పనికిరాకుండా అలా ఆడిపోతుంది. ఏమీ చేయలేడు సైంటిఫిక్గా వాడు ఉన్నటువంటి వాడు కూడా. ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికైనా ఐఎమ్ హెల్ప్లెస్ అంటాడు. ఎందుకంటే ఇది వీడికి నిలబడితే అది వాడు చేసేటువంటిది నిలబడిపోతుంది. ఇప్పుడు మంచిదేమీ చేయకుండా వీడు ఉండి సైంటిఫిక్గా అడ్వాన్స్ అయిపోయాం కాబట్టి ఏమొచ్చినా కదా. సైంటిఫిక్గా ఇది ఎక్కడ నిలబడుతుందంటే సైన్స్ అనేటువంటిది ఈ మంచితనం అనేటువంటిది నిలబెట్టినప్పుడు అది నిలబడుతుంది, లేకపోతే నిలబడుతుంది. సృష్టిలో ఉంటుంది రహస్యాలు ఏమైనా కూడా. Leading to longevity and increased vitality, the factor of resistance of the process whereby a form renders itself immune or non-responsive to the planetary pull and urge towards reabsorption requires the expenditure of much energy. కంపెనీ పెట్టాడు, మూసేసేయాలనుకోండి, చాలా నష్టం ఆ కంపెనీ మూసేస్తే కూడా. అందుకని వీలైనంత వరకు ఆ కంపెనీని నడపడానికి చూస్తారు వాళ్ళు. ఎందుకంటే మూసేస్తే చాలా లాస్ వచ్చేస్తాం, ఇంకా లాస్ పెరిగిపోతుంది. వీలైనంత వరకు ఆ కంపెనీ ఇంకా లాభం లేదు అని అనుకున్నప్పుడు మాత్రం మూసేస్తాం. అదే of much energy. When the life increases in potency within the form and there is less reaction to disease conveying factors, the soul within the form will have fuller sway and greater beauty of expression and usefulness in service. వాడికి ఏ జబ్బు రాకుండా వాడు అలా కాపాడబడుతున్నాడు అనుకో. మ్యాక్సిమం వాడిని ఉంచుతుంటే సోల్ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంటుంది. ఉదాహరణకు కాలు నొప్పి, చేయి నొప్పితో వీడు ఉంటున్నాడు అనుకోండి, సోల్ ఎక్స్ప్రెషన్లో కొంచెం ఇబ్బంది వస్తుంది. అందు గురించి వీలైనంత వరకు ఒక మంచి అనేటువంటిది ఎప్పుడైతే వీడు పెంపొందించుకుంటాడో అప్పుడు వీడికి వచ్చినటువంటి జబ్బు ఏదో మాత్రం వేసుకున్నాడు చక్కగా అది వాడిని డిస్టర్బ్ చేయదు. కొందరి జీవితాలు చూస్తే చాలా ఆశ్చర్యం. అంతకు ముందు దాకా లేదా గురు పూజ స్టార్ట్ అయ్యే ముందు రోజు దాకా వాళ్ళు చాలా నీరసం అయిపోయి ఏదోగా ఉంటారు. టక్కనే ఏమో మెడిసిన్ వేసుకున్నారు, వాళ్ళు మంచిగా ఎనర్జెటిక్గా అయిపోతారు. గురు పూజలో లేదా ఇలాంటివో ప్రోగ్రామ్స్లో చక్కగా ఫాలో అయిపోతారు, అది చక్కగా రికవర్ అయిపోతారు. ఏమిటి ఇదంతా అంటే వాళ్ళు మంచి పని చేద్దాం, ఒక మంచిది చేద్దాం అంటే ఒక ఇంట్రెస్టే వాళ్ళకి అంత ఫాస్ట్గా తగ్గిపోయేటట్టు చేస్తున్నారు ఇప్పుడు కూడా. అది ఎందుకంటే కనుక ఈ బాడీని ఎంత వీలైతే అంత చక్కగా ఆరోగ్యంగా ఉంచడానికి ప్రకృతి ఎప్పుడు సహకరిస్తుంది. అది ఇక్కడ చెప్తున్నారు. యూస్ఫుల్నెస్ ఇన్ సర్వీస్, అది దిస్ విల్ బి ట్రూ సమ్ డే ఆఫ్ ఆల్ ది కింగ్డమ్స్ ఇన్ నేచర్ and thus we shall have a steady radiance shining forth
in the mounting glory of the life of God. Mounting glory of the life of God. ఇక్కడ లైఫ్ ఆఫ్ గాడ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దాని యొక్క గ్లోరీ అంటాడు వీడు ఎంజాయ్ చేయాలి. అందుకని వీడికి ఎంత ఇబ్బంది వచ్చినా సరే దాన్ని అలా పుట్లేసేసి దాన్ని అలా సెట్ చేసేసి నువ్వు హెల్దీగానే ఉన్నావు అన్నటువంటిది ఇది మనకు క్రియేట్ చేసేస్తూ ఉంటుంది ప్రకృతి మాత. దాన్ని చక్క వీడు ఆచరణలో పెట్టుకుని చక్క వీడు ఇదిగా ఉంచుకుంటుంటే వీడు లాంగ్ వీలైనంత అలా ఇస్తుంటుంది. సో ది గ్లోరీ ఆఫ్ గాడ్ అనేటువంటిది అలా తెలియబడుతుంది, లైఫ్ ఆఫ్ గాడ్ అనేది. దీంతో సెకండ్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ లెసన్, సెకండ్ చాప్టర్లో థర్డ్ లెసన్ మనం నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.